సార్ నేను మీ ఆలోచనలు తప్పుపట్టట్లేదు. మీ ఆలోచన చాలా మంచిదే. కానీ ఇదే ఆలోచన మీకు సెప్టెంబర్‌లో వచ్చుంటే చాలా బాగున్ను. అప్పుడు మాలాంటోళ్ళు మీకు ఎంతోమంది ఇంకా సపోర్ట్ చేసును. ఇప్పుడు దానికన్నా ఇంకా అప్పుడు మీకు ఎక్కువ వాల్యూ పెరుగును. ఎందుకంటే అప్పుడు మాకు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసేటప్పుడు మీరు ఇలాంటి ధర్నాలకో, స్ట్రైకులకో పిలిపించుంటే చాలా బాగున్ను. కానీ ఇప్పుడు తమిళ వాళ్ళని చూసి తమిళ యువతకి జై హో, తమిళీయులకి జోహార్లు అంటే మరి మన యువతి కూడా అలాగే తయారవుతుంది కదా సార్. వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా కాపీ కొట్టేశారు. వాళ్ళు అక్కడ మెరీనా బీచ్ని ఎంచుకున్నారు, మన వాళ్ళు ఇక్కడ విశాఖ బీచ్ని ఎంచుకున్నారు. ఇప్పుడు సినిమాలు కాపీ చేస్తున్నాము, షార్ట్ ఫిల్మ్ని కాపీ చేస్తున్నాము, సాంగ్స్ని కాపీ చేస్తున్నాము, డ్యాన్స్లు కాపీ చేస్తున్నాము, ఫైట్స్ని కాపీ చేస్తున్నాము, లేదంటే వాళ్ళ టాలెంట్ మనం యూజ్ చేసుకుంటున్నాము ఇంపోర్ట్ చేసుకొని. సినిమాల వరకు అంటే పర్వాలేదు, అదొక ఎంటర్టైన్మెంట్. కానీ లాస్ట్కి ధర్నాల్ని కూడా కాపీ చేయడం ఏంటి సార్? ఇప్పుడు మీకు తెలియదేమో, మిడిల్ క్లాస్ మాలాంటి వాళ్ళు బయటకు వెళ్తుంటే మనల్ని తెలుగు పీపుల్గా చూడట్లేదు, కాపీ పర్సన్స్ అంటున్నారు మనల్ని. కాపీ పర్సన్స్ అటు మనం ప్రతిదీ కాపీ చేస్తున్నాం. మనం పక్క రాష్ట్రాల్లో ఏదైతే బాగుంటుందో అది మనం కాపీ చేస్తున్నాం. మనకు ఓన్ టాలెంట్ అంటూ వెళ్ళలేదు. మనకి ఓన్ టాలెంట్ అంటూ ఏం లేదు. పక్కోళ్ళు ఏం చేస్తే అది మనం కాపీ చేసేస్తాం. ఇదేనేంటి సార్ మనం రాబోయే తరానికి ఇచ్చిన స్ఫూర్తి? ఇలాంటి స్ఫూర్తిని ఇస్తే మన వాళ్ళు ఇంటి పైకి వస్తారు సార్. మనల్ని చూసి రాబోయే తరాల వాళ్ళు ఇంకా గొప్పగా చెప్పుకోవాలి కదా సార్. మనకు ఇప్పుడు వరకు నేషనల్ అవార్డ్స్ ఏమీ లేవు బెస్ట్ యాక్టింగ్ విభాగంలో. అవి ఇంకెలాగానే రావు. ఎందుకంటే మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలా ఏడుస్తుంది. క్యాస్ట్ ఫీలింగ్స్ తప్ప ఇంక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకేవీ లేదు. ఏవైనా అంటే ఆడియో ఫంక్షన్స్లో మా నాన్న, మా బాబాయి, మా అంకులు, మా మావయ్య, మా నాన్న, మా చిన్నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, స్పీచ్ల్లో కూడా ఇవేనండి సార్. ఇంక మీ ఫ్యామిలీ గురించి పొగుడుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గర పొగుడుకోవచ్చు కదా సార్. దానికి మళ్ళీ ఆడియో ఫంక్షన్స్ అని లేదంటే వేరే వేరే ఫంక్షన్స్ అని పెట్టి అవి మళ్ళా ఆడియన్స్ చెప్పి ఆడియన్స్ టైం ఎందుకు సార్ వెయిట్ చేస్తారు? ఇంకా ఎన్నాళ్ళు సార్ మాకు ఈ బతుకు చూడలేక చేస్తున్నాం. ఇంక ఎన్ని సంవత్సరాలు కాపీ బతుకులు మనకి. సినిమాలు అంటే కాపీ చేస్తున్నాం, లాస్ట్కి ప్రతిదీ కాపీ చేసేయడం అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు మనం ఇలా కాపీ చేసుకుంటూ బతికాం అనుకో, రాబోయే తరాలు ఇంకా అసలు కాపీ చేయడం కూడా ఉండదు. ఇప్పటికే మనకి ఒక పేరు పడింది కాపీ పర్సన్స్ అని. ఆ కాపీ పర్సన్స్ పేరు తీయడానికి కొంచెమే ట్రై చేయండి సార్. మీలోని స్టార్స్ కొంచెమే ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వైజాగ్లో ధర్నా చేయమంటున్నారు కదా, చేస్తున్నారు కదా యువత. అక్కడ ఒకళ్ళు జరగబోయింది ఏమైనా జరిగితే ఏం చేస్తారు సార్ మీరు? వాళ్ళ పేరెంట్స్కి మీరేం రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారా? మీరు ట్విట్టర్ ఉంది కదని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. అక్కడ యువత అంటే మీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్. మీరు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు చాలా ట్విట్టర్ చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి సార్. ట్విట్టర్ ఉంది కదా అని ప్రతిదీ ట్విట్టర్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు అక్కడ 1,00,000 మంది, 2,00,000 మంది, 3,00,000 మంది వస్తారు అనుకోండి యువతి. వాళ్ళకి ఏమైనా ఒక 1000 మంది చనిపోయారు అనుకోండి, సపోజ్ 1000 మంది చనిపోయారు అనుకోండి, 1000 కుటుంబాలు మీరు పోషించగలరా? వాళ్ళకి మీరు తిండి పెట్టగలరా? వారి జీవితాంతం మీరు చూసుకుంటారా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా మన రాష్ట్రాన్ని? ట్విట్టర్ ఉందని ట్విట్టర్ చేసేయడం కాదు సార్, కొంచెం ఆలోచించండి. రాబోయే యువతకి స్ఫూర్తిగా ఉండండి. మీరు స్ఫూర్తిగా ఉంటే మేము కూడా స్ఫూర్తిగా ఉంటాం. మనం అందరం కలిపి మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రగా నిర్మించుకోవడానికి ట్రై చేద్దాం. కానీ పక్క రాష్ట్రాలను చూసి కాపీ చేసుకోవడం వద్దు సార్. ప్రతిదీ కాపీ అయితే వద్దు సార్. మీ సినిమాల్లాగా ఇది కూడా కాపీ చేసి ఇట్లు చేసి ఇలాంటి వద్దు సార్. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇట్లు మీ సంతోషం. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.